Hello guys, welcome to my YouTube channel Senapati Vlogs. So today we are starting to Tirupati trip with my school friends. Chudochu. Yeah. We'll give you updates for the whole trip. ఎక్కడికి పోతున్నాం ఏమేమి విజిట్ చేస్తున్నాం అంతా. సో stay tuned in the video guys. సో మీరు చూడొచ్చు అన్వేష్ మన ట్రిప్ ప్లానర్ ఎవ్రీ టైం లగేజ్ అంతా పెట్టాడు. అన్వేష్ హాయ్ చెప్పు అన్వేష్. హాయ్. ఇప్పుడే కాచిగూడ రీచ్ అయ్యాం గైస్. మనం టీ తాగుదాం అంటున్నాడు. అంటే వీడియో స్టార్ట్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు వీడియో. సో ఇప్పుడే ప్లాట్ఫామ్ రీచ్ అయ్యాం గైస్. ఏంటి అది ట్రైన్ పేరు ఏంటి? చెంగల్పట్టు కాచిగూడ ఎక్స్ప్రెస్. ఎవరైనా నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోండి. కాచిగూడ చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ అంట, సూపర్ ఫాస్ట్. సో యూ కెన్ డ్రాప్ ఎట్ రేణుగుంట. మా ఫ్రెండ్ని ఫోర్స్ చేసి మన పాత వీడియో చూపిస్తున్నా. వేరే ఆప్షన్ లేక చూస్తున్నాడు కష్టపడి. వీళ్ళు మా కూ ప్యాసెంజర్స్ గైస్. చూడమని అలా చూడండి ట్రైన్ ఎక్కిన నుంచి వీళ్ళే మాకు ఎంటర్టైన్మెంట్. చెప్తున్నారు, నంబర్ చెప్తున్నారు, గెంతుతున్నారు. తిరుపతి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. హలో గైస్, తిరుపతి రీచ్ అయిపోయాము. వీఆర్ ఏంటర్ ఇది శ్రీనివాసం రెస్ట్ హౌస్ బై టీటీడీ అంట. రూమ్ నెంబర్ 231 ఇచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు స్లిప్ తీసుకెళ్ళి కీస్ తీసుకొస్తున్నారు. పర్లేదు గైస్, బాగానే ఉంది. మరి రూమ్ లోపల ఎట్లా ఉంటుందో తెలీదు. రూమ్ లోపల చూసి చెప్తా. రూమ్ కీస్ తెచ్చుకోవడానికి కూడా క్యూ. హాయ్ చెప్పండి. సో ఇది శ్రీనివాస నివాసం రూమ్స్. బాగానే ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి గైస్. ఐల్ షో యూ. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా, వెయిట్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం గైస్ పైకి బై బస్సు.
వెరీ సిఆర్ఓ ఆఫీస్. లాకర్స్ వెతుక్కోవాలి, వెతుక్కున్నాక మళ్ళీ కలుగుతుంది. ఇప్పుడే లాకర్స్లో లగేజ్ పెట్టి 300 రూపీస్ లైన్స్ ఎక్కడో కనుక్కొని వెళ్తున్నాం గైస్ నడుస్తూ. ఎక్కడో ఫ్రీ బస్సెస్ ఉంటాయంట, అవి ఎక్కుతాం. బేసికలీ అవుట్ఫిట్ చూస్తే మర్చిపోతుంది అట్లా. సో మోస్ట్లీ ఇంకో హాఫ్ అన్ అవర్లో ఫోన్స్ కూడా ఇచ్చేస్తాము అండ్ విల్ స్టార్ట్. వన్ థింగ్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ తిరుపతి, ఆధార్ కార్డ్ ఒరిజినల్ పట్టుకోండి. సాఫ్ట్ కాపీ ఏమి ఇక్కడ దే విల్ నాట్ ఈవెన్ కేర్. ఒరిజినల్ పట్టుకోండి ఆధార్ కార్డ్, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ యూ కెన్ డూ. ఆన్లైన్లో టికెట్స్ ఏమైనా చేసుకుంటే టేక్ ప్రింట్అవుట్స్. ఓకే బాయ్. షాపింగ్ కూడా ఉన్నాయి, రిటర్న్లో చూద్దాం. వెరీ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ ప్లేస్. ఒక టూరిస్ట్ ప్లేస్, ఇంత రష్ ఉన్న ప్లేస్, వరల్డ్లో ఇంత ఫేమస్ ప్లేస్, ఇంత నీట్గా మెయింటైన్ చేయడం ఈజ్ నాట్ ఈజీ. ఈవెన్ తిరుపతి నుంచి తిరుమల బస్సులో వస్తున్న రోడ్ కూడా ఇట్ వాజ్ వెరీ క్లీన్. దట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. మొత్తం ఘాట్ రోడ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ర్యాప్ దట్ ఐ కెన్ సీ దట్ హ్యాస్. ఇక్కడికి వస్తే ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఇది ఏ టికెట్ ఫ్రీ చెప్తే వాళ్ళు అక్కడ డ్రాప్ చేసేస్తారు. ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కానీ చాలా రష్ ఉన్నాయి. వాడు ఎవడో 30 రూపాయలు ఇస్తే క్యూ దగ్గర వదిలేస్తా అన్నాడు, ఇచ్చేసి వచ్చేసాం. అట్లా ఉంటుంది మనతోటి. కష్టపడొద్దు, మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా ఫ్రీ బస్సులు ఉన్నాయని. ఓకేనా? 30 రూపీస్ ఉంటే అట్లా వచ్చేసేయండి, 2 మినిట్స్లో హాయిగా కూర్చొని వచ్చేస్తా అంతే. డివైన్ మోడ్ అంతా ఇప్పుడు అంతా విజ్డమ్, సెరెనిటీ, అర్థమైందా? గాడ్ అంతా ఆ మోడ్లో ఉన్నాం. స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ. ఈ ప్రెమిసెస్లోకి ఎంటర్ అయిన నుంచి ఘీ స్మెల్ పోవట్లేదు. ఈ ప్రెమిసెస్లోకి ఎంటర్ అయిన నుంచి ఘీ స్మెల్ పోవట్లేదు. బాగుంది, ఫస్ట్ టైం ఘీ స్మెల్ నచ్చుతుంది. ఇంకా ఎంతసేపు ఫోన్ ఉంటుందో తెలియదు గైస్. ఇది ఫోన్ డిపాజిట్ కౌంటర్స్ అంట. సో ఇక్కడ మనం ఫోన్స్ డిపాజిట్ చేసేసి మళ్ళీ వచ్చాక కలుద్దాం. ఓకేనా గైస్? సరే, మళ్ళీ దర్శనం అన్నీ అయ్యాక ఎట్లా జరిగిందో నేను మళ్ళీ చెప్తా. అప్పటి వరకు బాయ్. హలో గైస్, చాలా బాగా అయిపోయింది దర్శనం. ఐ థింక్ 2 అవర్స్లో అయిపోయింది. బయటికి రావడానికి 1 అవర్ పట్టింది. లడ్డూస్ తీసుకున్నా. ఇప్పుడు అన్నప్రసాదం దగ్గరికి వెళ్తున్నాం. ఆకలి అయితే బీభత్సంగా వేస్తుంది. ఫస్ట్ అయితే తినేసి తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం. రూమ్స్కి వెళ్ళి కనిపించరా, పర్లేదు, దాక్కుంటా దేవుడి దగ్గర కన్నా పెద్దకి. వీడియో కాదు, దర్శనాలు అన్నీ అయిపోయాక మేము మా రూమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాకు తెలిసింది ఏంటంటే ఈడు అన్వేష్ అని చెప్పి గుర్తుపట్టలేదు ఫస్ట్. రెండోది ఈడు చెప్పులు పోయి చూడండి, వాడు చాలా ఎక్సైట్మెంట్గా వితౌట్ చెప్పులే నడుస్తున్నాడు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి గైస్, ఇది ఒక ఇన్ఫర్మేషన్. పైన పోతే మీకు చెప్పులు కూడా దొరకవు, కొనడానికి కూడా దొరకవు. ఓకేనా? నో చప్పల్ ఎట్ తిరుమల. సో ఇప్పుడైతే వరా నరసింహ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం గైస్, దర్శనం చేసుకోవడానికి. వీడు చూసారా, బాగున్నాడు. మా ఊరు గుడిలో ప్రధాన పూజారి పంతుల్లో ఉన్నాడు. ఇదే మన తిరుపతి మెయిన్ టెంపుల్ గైస్.
गोविंदा गोविंदा मेरा लिए क्या All are waiting. Come on. यस सर मैटर ऑफ 30 सेकंड्स ओनली इतना लंबा आता है 30 सेकंड रुकने दो హలో గైస్ వరహాస్వామి టెంపుల్ అన్నీ అయిపోయాయి. ఇదంతా స్ట్రీట్ షాపింగ్. రిటర్న్ రూమ్కి వెళ్ళే దారిలో ఉన్నాయి. ఏం స్పెషల్ లేవు, జస్ట్ రెగ్యులర్గా హైదరాబాద్ కోటి చార్మినార్ మార్కెట్లో ఉంది అంతే. చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వాపస్ రూమ్కి వెళ్ళి డే 2 ఐ లెట్ యు నో ఎక్కడెక్కడికి పోతాం. గుడ్ నైట్ గైస్, బై బాయ్. హలో గైస్, వీఆర్ స్టార్టింగ్ అవర్ డే 2. ఏ ప్లేసెస్ విజిట్ చేస్తామో చెప్తాను నేను కాసేపులో. డే 2 టిఫిన్స్ చేస్తున్నాం. సో ఇప్పుడు టెంపుల్ పైన 6 ప్లేసెస్ ఉన్నాయంట. ఏంటంటే ఆకాశగంగా, పాప వినాశనం, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, అట్లా ఏదో 6 ప్లేసెస్ ఉన్నాయి. వీళ్ళు బుకింగ్ చేసుకుంటే ఒకడు 1800 అంటున్నాడు, ఒకడు 1500 అంటున్నాడు. మళ్ళీ 1500కి మాట్లాడాక మళ్ళీ ఇంకోటి వచ్చి అన్న 1600 ఇవ్వండి తీసుకెళ్తా అన్నాడు. సో దాంట్లో పడొద్దు, కొంచెం రీసెర్చ్ చేసుకోండి. ఆ రీసెర్చ్ ఇప్పుడు నేను చేసి మీకు చెప్తా. సో మీరు అదే కంటిన్యూ చేసుకోవచ్చు, ఆ ప్రైస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? రీసెర్చ్ చేశాక మీకు ప్రైసెస్ మళ్ళీ చెప్తాను. వాళ్ళ నంబర్ కూడా దొరికితే మీకు డిస్క్రిప్షన్లో పెడతా. కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత ఎంత బుక్ చేసాము? 1400 గైస్, 6 ప్లేసెస్. దీనికన్నా లోయెస్ట్ దొరకదు అనుకుంటా. ఒకవేళ మీకు ముందు దీనికన్నా లోయెస్ట్ ఏమైనా దొరుకుంటే కింద కమెంట్స్ చేయండి, మేము ఎరిపప్పు అయ్యామని. ఓకేనా? నేను వీళ్ళ నంబర్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇట్ విల్ బి యూస్ఫుల్. ఏడ్రా రారా నువ్వు ఒకడు దాక్కున్నాడు. మావాడికి చాలా కెమెరా షై మావాడు. అసలు షార్ట్స్ వేసుకొని బయటకు కూడా రాడు హాస్టల్ నుంచి. ప్రభాస్ ఫ్యాన్. అసలు ఇక్కడ ప్రతి దగ్గర వెళ్ళి అన్న స్వీట్ కున్నావన్న, స్వీట్ బాయ్ అన్న, రా అన్న టిఫిన్ చేయన్న అని అడుగుతున్నారు. ఎవడెత్తుకెళ్ళిపోతాడు, లాగేసి వెళ్ళిపోతాడు అని నా బాధ. పడుతుంది ఎందుకు? ఇప్పుడు 360 చేయట్లేదు, నార్మల్. మావుడి ఎర్రచందనం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నాను. అరే పుష్ప స్టోరీ తిరుపతే కదా. శేషాచల్ కొండలోనే ఎక్కువ అన్నమాట.
చెట్లే ఉంటాయి. కాదు ఇప్పుడు పుష్ప క్యారెక్టర్ ఫిక్షనల్ అయినా అలా రియల్ దాంట్లో విలన్స్ వీళ్ళంతా. ఓకే పుష్ప అనేది ఒక క్యారెక్టర్ పెట్టి హీరోని పెట్టారు అంతే. అందరు విలన్స్. బట్ వీళ్ళు ఇక్కడ చేసేది అంతా స్మగ్లింగే స్మగ్లింగ్ అంతా విలన్సే కదా. అంతే. అయితే అది రియల్ గా జరుగుతుంది. గాంధీ కదా. ఓకే. అరే రాజుసా శ్రీవారి పాదాలకు రీచ్ అయ్యాం గైస్. పాదాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్తాను, మళ్ళీ కాల్ చేస్తా. నామాలు గోవింద శ్రీవారం ఒకటే ఉంది. ऊपर काशी रख दे सुबह दो కోయిలే సమోసా ఆడే ఉన్నాడు. శ్రీవారి పాదాలు. మావాడు ఫోటో సెషన్కి రెడీ అయ్యాడు కానీ ఆ గుండుకి ఆ కలద్దాలకి భయపడుతున్నాడు. ఆడే పోజులు ఇవ్వడం మానేస్తున్నాడు. దిస్ ఇస్ నాట్ మీ అంటే ఇది అరగంట అయిందే ఫోటోలు రావట్లేదు పాప మాడికి. బాగుంటది మా ఫోటోగ్రాఫర్ ఇది ఎప్పుడు ఇచ్చావురా వడ్డీ అమ్మ. చూపి చూపి చూసారా అది బా అసలు తోటలో అన్వేస్ ఎంకరేజ్ చేయాలమ్మా అందరూ. చప్పట్లు చిటికలు. మావిడు ఫైనల్ పోజు. మావిడు ఫైనల్ పోజ్ ఇచ్చాడు. అటు పెట్టు. శిలాతోరణం. శిలాతోరణం ఇంకా ఇంకోటి ఏంట్రా రే? శిలాతోరణం ఉన్నాయి ఇక్కడ, రెండు ఉన్నాయి కదా. చక్రతి సాయంత్రం చెప్పనా? దినేష్ మావాడు కెమెరా షై కాదు ఇది. యాడర్ దోస్తురే చూస్తున్నాం క్లియర్ గా మొత్తం. అన్వేష్ చూడ వీడియో వచ్చావులే ఆల్రెడీ క్లియర్ గా మొత్తం ఫోకస్ పడ్డాం. ఇటు సైడ్ రండి, ఇలా కనిపిస్తుంది క్లియర్ గా. ఫోటో తీయట్లేదు, వీడియోనే. తర్వాత అందులో కట్ చేసుకున్నాం. రిపీట్ చేయరా?
నువ్వు పెడితే పక్కకి అరే బెక్క దూరదు నేషనల్ బార్ రామరావు సౌండ్ కోర్లరు వీడియో అయిందా వెళ్ళిపోతున్నా వీడు వెళ్ళడానికి మ్యూజిక్ తెలుగే కదా. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. మధ్య నేషనల్ బర్డ్ ఏంటి చెప్పు. ఎక్కడ చదువుతున్నావు చెప్పు నువ్వు. చెప్పురా. తక్కువ నేషనల్ పడుకోవాలి. అక్కడ కనిపిస్తుందా? అదే బాడ్ చెప్పు. పీకాక్. నేషనల్ బర్డ్ కాదు, ఫస్ట్ పీకాక్, తర్వాత నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? బాయ్ బాయ్. ఖాళీగా ఉన్నప్పుడు ఒరే మనం ఇప్పుడు ఏది చెప్తాను చదువురా. దశావతారం తెలుగు చదవచ్చు కదా, చదవడం వస్తే. మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కృష్ణ అవతారం. కల్కి అవతారం. అది. సో ఇవి దశావతారాలు, దశావతారం ఆఫ్ లార్డ్ విష్ణు. దారిలో నడిచొచ్చి వాటర్ తీసుకొని గుళ్ళో ఇస్తే స్వామివారికి అభిషేకానికి వాడతాం. నేచురల్ వాటర్ అనమాట. ఆకాశంగా హనుమాన్ టెంపుల్. సో ఇప్పుడు మేము ఆకాశగంగా వాటర్ ఫాల్స్ కైండ్ ఆఫ్ అంట. లార్డ్ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ నుంచే వాటర్ ఇచ్చేవాళ్ళ, ఫ్రెష్ వాటర్ అభిషేకం కోసం యూజ్ చేస్తారన్న. వాటర్ ప్యూర్ వాటర్ అంట, డ్రింక్ చేయొచ్చు అంట. యా వీ క్యాన్ డ్రింక్ ఆయన చెప్పారు. చూద్దాం గైస్ వెళ్ళి. చలే ఆకాశగంగా వెళ్ళే దారిలో కూడా స్ట్రీట్ షాపింగ్ సేమ్. అదరా ఇచ్చవన్న చలి చదువుతువారు వచ్చి. కాళ్ళు కడుక్కొని కొంచెం తలపైన నీళ్ళు జల్లేసి కడే సొబ్బుద కడే మొత్తం కానీ గుడుతుంది. మనం ఇప్పుడు వచ్చింది పాప వినాశనం.
అక్కడ ఆకాశగంగా తర్వాత నుంచి ఈ పాప వినాశనం పార్కింగ్ వరకు గవర్నమెంట్ కంట్రోల్, మిగతాదంతా టీటీడీ దేవస్థానం కంట్రోల్. సో ఇక్కడైతే వెహికల్స్ రావడానికి టోల్ ఉంది. కిందకి పోదాం. तू मोर कैमरा का होना कुछ रुझा जोर जिक दो ना మనల్ని ప్రశాంతంగా వెళ్ళనివ్వరు గైస్. ఇక్కడ కొడితే అగ్గొస్తుందంట, స్ఫటిక మాల అంట. రాజా సాబ్ క్యాప్ వచ్చింది. అరే ఓజీ మా వాడు క్యాప్ కొంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తూ కొరివారు వచ్చి తూ కొరికి ఇదే పాప వినాశనం జలం. ఇక్కడికి వచ్చి మీరు స్నానాలు చేస్తే పాపాలు పోతాయి అని అంటారు. వీడియో కడి చేతు కట్టిగినే ఇప్పుడు మనం వేణుగోపాల్ స్వామి టెంపుల్కి వచ్చాము. కపడా అందరు 100 రూపాయలే 100 రూపాయలే వీడియోలో చెప్తున్నావా? ప్రతి దగ్గర స్ట్రీట్ ఫుడ్, ఎల్లో కలర్ కనిపిస్తుంది. స్ట్రీట్ షాపింగ్. चल जितको వచ్చి देखिया आउरी दूर వచ్చే వాళ్ళు पढ़ाई रिटर्न द्वार पड़ता पलाएगा వెళ్ళిపోయి भीतर जा रहे थे रसमलाई की बादाम बादाम इधर कौन थे ओके కొట్టలు గంట కూర్చో అంతే. అఖిరం బాబా గారి జీవ సమాధి. లార్డ్ వెంకటేశ్వర స్వామి గారికి ప్రియ శిష్యుడు అంట ఆయన. సంకటమోచన హనుమాన్. కనిపిస్తుంది. నువ్వు లెగ్గరా ఆయన ఫస్ట్ ఫోన్ పే చేసే తర్వాత ఆయన పేరు ఫోన్ నంబర్ కావాలి. 40 ఎస్
అన్న మీ పేరు? చందు అంట. మీకు ఏంటది తిరుమలలో పైన ఉన్న 6 ప్లేసెస్ మొత్తం విజిట్ చేసి చూపిస్తారు ఇన్ఫర్మేషన్తో పాటు. ఫోన్ నెంబర్ నువ్వు తీసుకున్నావు కదా? ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే నెంబర్ చెప్పేసా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అదే నెంబర్ చెప్పాను అతను. చెప్పండి అన్న, నెంబర్ చెప్పండి. 9177761405. ఓకే, నోట్ ఇట్ డౌన్ గైస్. మీరు ఇక్కడ పే చేసి తినాల్సిన అవసరం లేదు. చాలా ప్లేసెస్లో ఇట్లా అన్నప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి టీటీడీ వాళ్ళవే. ఫుడ్ ఈస్ టూ గుడ్. ఇది కాకుండా వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వెళ్తే యూ విల్ ఫైండ్ మచ్ బెటర్ ఫుడ్. అంతా ఫ్రీ. బ్యాక్ టు తిరుపతి ఫ్రమ్ తిరుమల. ఎక్కడికి వెళ్తున్నాం కిందకి, వ్యూ ఎట్లుంటుందో చూద్దాం. లెఫ్ట్ సైడ్, రైట్ నా లెఫ్ట్? శ్రీవారి మెట్లు అంట గైస్ ఇప్పుడు మీరు చూసినవి. ఇదంతా పాదయాత్ర. ట్రిప్పులు వేసుకోకుండా 7 కిలోమీటర్లు కాళ్ళతో నడిచి వస్తున్నారు భక్తులు. కింద ప్లేసెస్కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం. ఈరోజు ఈవినింగ్ అయితే ఓన్లీ కాళహస్తి అరౌండ్ 40 కిలోమీటర్స్ అంట శ్రీకాళహస్తి. సో ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకుని విల్ గో టు శ్రీకాళహస్తి అండ్ కమ్ బ్యాక్ బై నైట్. దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ టుడే, సెకండ్ హాఫ్. అంతే. సీ యూ అట్ కాళహస్తి గైస్. శ్రీకాళహస్తి వారి గుడి. సో ఈ గుడిని ఫస్ట్ భక్త కన్నప్ప వారి లింగం అనేవాళ్ళంట. తర్వాత ఈ లింగం ప్రతిష్ఠ అయ్యేటప్పుడు ఏవో ఇష్యూస్ వస్తే శ్రీ అంటే సాలిపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఎలిఫెంట్, వీళ్ళు కలిసి ఎలిఫెంట్ పువ్వులేస్తూ సాలిపురుగు విభూతి పెడుతూ పాము పడగలా లేచి ఈ లింగ ప్రతిష్టకి మెయిన్ రీజన్ అయ్యారు. అప్పటి నుంచి దీని పేరు శ్రీకాళహస్తి అని మారింది. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:30కి తిరుపతిలో చెక్అవుట్ చేసేసి కాణిపాకం స్టార్ట్ అవుతున్నాం. అరౌండ్ 68-70 కిలోమీటర్స్, 1 hour డ్రైవ్. అక్కడికి రీచ్ అయ్యాక కలుద్దాం మళ్ళీ. కాణిపాకం రీచ్ అయిపోయాం గైస్. చెప్పులు అన్నీ కార్లోనే పెట్టేసాము, మళ్ళీ రిస్క్ చేయాలనుకోవట్లేదు. రెడీ తిరుపతిలో. సో చెప్పల్ కౌంటర్, బట్ మనం సేఫ్గా చెప్పలు ఆల్రెడీ కార్లో పెట్టేసాం అన్నమాట. కాణిపాకం టెంపుల్ వ్యూ చూసుకోండి, ఎందుకంటే ఆ టెంపుల్ లోపలికి ఫోన్స్ ఎలా ఉండవు. సో మళ్ళీ దర్శనం అయిపోయాక బయటకు వచ్చి కలుద్దాం, ఓకేనా? కాణిపాక సిద్ధి వినాయకుడా, అరే సిద్ధి వినాయకుడు కదా ఇక్కడ. కాణిపాక వినాయకుడి దర్శనం ఫినిష్ చేశాము. వన్ థింగ్ టు రిమెంబర్, క్యాష్ పెట్టుకోండి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్
ఫోన్పే అవ్వదు. అట్లీస్ట్ ప్రసాదము ఒకవేళ ఫ్రీ దర్శన్ కాకుండా టికెట్ తీసుకుంటే అది ఒక 50 లేదా 100, 150 టోటల్ కలిపి ఒక 500 క్యాష్ పెట్టుకోండి పర్ పర్సన్. దట్ ఈస్ యూస్ఫుల్. సో ఐ థింక్ ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ అరుణాచలం బయలుదేరుతాము. ఎందుకంటే రేపు అరుణాచలం చాలా రష్ ఉంటుందని చెప్తున్నారు. సో ఈరోజు అరుణాచలం ఫినిష్ చేస్తాం. ఆన్ ది వే టు అరుణాచలం. లేకపోతే అన్ని సైడ్లు వస్తాయి. సెట్టింగ్లో మ్యాక్స్ స్టార్ట్ చేయి, తర్వాత అలా చూసి అదేనా అరుణాచలేశ్వర టెంపుల్? అంటే కొండ కోసం కోరే అరుణాచలేశ్వర టెంపుల్కి వస్తున్నాం. ఎదురు కనిపిస్తున్న కొండ అదే. అది ముగేస్తుంది దానిలే. తిరువణమలై సిటీ ఆఫ్ టెంపుల్స్ రీచ్ అయిపోయాం గైస్. అరుణాచలం రీచ్ అయ్యాక కార్ ఇక్కడే ఏదో తాలూకా ఆఫీస్ దగ్గర పార్క్ చేయించేశారు. అండ్ ఆటోలో విఐపి దర్శనం కౌంటర్ దగ్గర వరకు డ్రాప్ చేస్తారు. 50 రూపీస్ పర్ పర్సన్. బాగుంది. అరుణాచలేశ్వర టెంపుల్ చూడండి, శిఖరం లుక్స్ సో అన్రియల్. To the temple, to the Aman Gopuram are requested to come only through the few established forms. The darshan fee of ₹50. ఇది కైండ్ ఆఫ్ స్కెలిటన్ ఆఫ్ టెంపుల్ స్ట్రక్చర్. కి అరుణాచలం నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇట్స్ 7:30 అండ్ వి రీచ్ గోల్డెన్ టెంపుల్, వెల్లూర్, సిరిపురం గోల్డెన్ టెంపుల్. ఇప్పుడు ఎంట్రీ ఇస్తారో లేదో తెలీదు, అది మేము పోయి చూస్తాము. ఫోన్స్ అన్నీ అయితే కార్లోనే పెట్టేస్తాము. విల్ గివ్ యూ అప్డేట్ లేటర్. దర్శనం అయితే విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ లెట్ యూ నో. బాయ్. వీఆర్ ఇన్ ద ఫైనల్ డే ఆఫ్ అవర్ ట్రిప్. ఈరోజు వచ్చేసి వేలూర్ ఫోర్ట్. నిన్న నైట్ వేలూరులో గోల్డెన్ టెంపుల్ విజిట్ అయ్యాక వి స్టేడ్ ఇన్ వేలూర్. మా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, ఆకాష్ ఇన్స్టిట్యూషన్స్లో లెక్చరర్గా చేస్తున్నాడు, ఐఐటి అండ్ నీట్ కోచింగ్కి. సో వాడితో పాటు ఉండిపోయాం. అండ్ ఇప్పుడు వేలూర్ ఫోర్ట్ విజిట్ చేయడానికి వచ్చాము విత్ ఆల్ ఆఫ్ అవర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. కుదరక ట్రిప్లో ఇన్వాల్వ్ అవ్వలేకపోయాడు, బట్ ఇప్పుడు మాతో ఉన్నాడు. లెఫ్ట్ సైడ్లో చూసేది వీడే. వావ్, అరే ఇటు ఫోటోలు దిగుస్తున్నారు ఇక్కడ.
స్టార్టింగ్ బ్యాక్ టు తిరుపతి ఫ్రమ్ వేలూర్. ఈరోజే మా ట్రిప్ ఎండ్ అండ్ టుమారో మార్నింగ్ 7 o'clock బ్యాక్ అట్ హైదరాబాద్. వీడే మా మూల స్తంభం ట్రిప్కి. వీళ్ళు లేకపోతే ఎన్ని ప్లేసెస్ మిస్ అయ్యే వాళ్ళమో మాకే తెలీదు. ఫైనల్ టెంపుల్ ఆఫ్ ఆర్ ట్రిప్ గోవిందరాజుల టెంపుల్కి వెళ్తున్నాం. ఇది విజిట్ చేశాక 3:45కి రిటర్న్ ట్రైన్ టు హైదరాబాద్. ఎండ్ ఆఫ్ ఆర్ ట్రిప్. సో దిస్ ఇయర్ వీఆర్ ఎండింగ్ ఇట్ విత్ కంప్లీట్ డివైన్ అండ్ సెరెన్ థాట్స్. మరి నెక్స్ట్ ఇయర్ బాగుండాలని కోరుకుందాం. బాయ్ గైస్.